ఓం శాంతి శాంతి శాంతి. తరుణ్ భాస్కర్ ఇంకా ఈశ్వర్ అబ్బా యాక్ట్ చేసిన ఓం శాంతి శాంతి సినిమా అయితే చూసాను మచ్చా. ఇక సినిమా చూసాక బాగుందని చెప్తాను. ఈ ఈ సినిమా మలయాళంలో జే నాయక ఏదో సంథింగ్ ఏదో టైటిల్ ఉంది. అది రిలీజ్ అయ్యి 2022లో రిలీజ్ అయింది. నేనైతే ఆ సినిమా చూడలేదు. తెలుగులో చూసాక నాకైతే నచ్చింది. సినిమా చాలా బాగా నచ్చింది. సినిమా రైటింగ్ అవ్వచ్చు, మేకింగ్ అవ్వచ్చు, ప్రొడక్షన్ వాల్యూస్, హీరోల యాక్టింగ్ అవ్వచ్చు, ఇంకా సైడ్ క్యారెక్టర్లు ఉన్న వాళ్ళు అవ్వచ్చు, చాలా బాగా చేశారు. నాకైతే ఈ సినిమా చాలా బాగా నచ్చింది. కామెడీ కొంచెం తక్కువ ఉన్నా పర్లేదు. మళ్ళీ థియేటర్లో అయితే కూర్చోబెట్టింది. ఇంకా ఈశ్వరప్ప గారు ఈ సినిమాలో తన పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. చాలా బాగా చేసింది. ఇంకా తరుణ్ భాస్కర్ గురించి చెప్పక్కర్లేదు. తన డైరెక్షన్లో అవ్వచ్చు, ఇంకా యాక్టింగ్లో కావచ్చు, చించి పడేస్తాడు. తను కూడా చాలా బాగా చేశాడు. తన లుక్స్ కూడా చాలా బాగున్నాయి. ఇంకా ఓవరాల్ చెప్పుకోవాలంటే సాంగ్స్, బీజిఎమ్స్ ప్రతి ఒక్కటికైతే నచ్చింది. ఓకే, ఈ వీకెండ్లో మనం థియేటర్కి వెళ్ళి ఎంజాయ్ చేసే సినిమా అని చెప్పుకోవచ్చు. నాకైతే నచ్చింది. మీకు నచ్చే అవకాశం అయితే ఆల్మోస్ట్ ఉంది. ఇక నా రేటింగ్ అయితే 3/5. సినిమా బాగుంది. మీరు కానీ మలయాళంలో చూస్తే మాత్రం నచ్చకపోవచ్చేమో. అంటే ఈ సినిమా కాపీ పేస్ట్ అంట. మా ఫ్రెండ్ అంటున్నాడు సేమ్ వాళ్ళని తీశారు అన్నాడు. నాకైతే తెలీదు. మీరు మలయాళంలో చూస్తుంటే కామెంట్ చేయండి. నాకైతే నచ్చింది. సినిమాలో మెసేజ్ కూడా చాలా బాగుంది. ఒక నిమిషం వెళ్ళే ముందర పక్కన గాయం పెయిన్ఫుల్ అని షార్ట్ ఫిల్మ్ అయితే తీసాము రీసెంట్గా. కొంచెం ఆ షార్ట్ ఫిల్మ్ ఒకసారి చూసి ఒక లైకో ఒక కామెంటో చేశారండి. అది నచ్చితేనే నచ్చిందని చెప్పండి, నచ్చకపోతే నచ్చలా చెప్పండి, పర్లేదు. ఒక కామెంట్ అయితే చేసి మాలాంటి అప్కమింగ్ ఫిల్మ్ మేకర్స్కి కొంచెం బూస్ట్ చేయాలని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్.